హాయ్ గైస్, ఈ 2026లో మీరు కనుక ఒక మంచి 55 ఇంచెస్ టీవీ తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇక ప్రధానంగా మనము ఒక ఏదైనా టీవీ తీసుకోవాలి అనుకున్నప్పుడు మేజర్గా మనకి ఒక 4 వేరియంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి ఎల్ఈడి, ఇంకోటి క్యూఎల్ఈడి, తర్వాత మినీ ఎల్ఈడి, ఆ తర్వాత ఓఎల్ఈడి కనిపిస్తూ ఉంటాయి. దీనిపైన కూడా ఉన్నాయి, బట్ ఆ బడ్జెట్ అనేది మనకు అసలు అందుబాటులో కూడా ఉండదు అనమాట. బట్ మేజర్గా కొనేది ఈ 4. ఈ 4 కనుక చూసుకున్నట్లయితే ఎల్ఈడి అనేది వెరీ బేసిక్ వర్షన్ బడ్జెట్లో వస్తుంది. సో జనరల్గా చిన్న చిన్న టీవీస్లో మనం 32 ఇంచెస్ టీవీస్లో, అలాగే మనము 43 ఇంచెస్ టీవీస్లో కూడా ఇవైతే చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అంటే అఫోర్డబుల్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యూఎల్ఈడి, అంటే ఎల్ఈడి కంటే కూడా బెటర్ టెక్నాలజీ. సో దీంట్లో మనకి కలర్స్ అనేవి చాలా బాగుంటాయి, అండ్ ఈవెన్ బ్రైట్నెస్ కూడా మనం ఎల్ఈడితో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది. మనం పెట్టే మనీకి ఇది మనకి వాల్యూ ఫర్ మనీ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఎల్ఈడి తీసుకోవడానికి ఇప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికే మినీ ఎల్ఈడి టీవీలు, ఇవి మనకి మంచి కాంట్రాస్ట్ అయితే వస్తాయి, డీపర్ బ్లాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అంటే మనకి ఏదైతే క్యూఎల్ఈడి టీవీ ఉందో దానికంటే కూడా బెటర్ టెక్నాలజీ అని చెప్పాలి. అండ్ బెటర్ కాంట్రాస్ట్ కానీ బెటర్ కలర్స్ కానీ మనకి దీంట్లో అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అండ్ ప్రైస్ పరంగా కూడా క్యూఎల్ఈడి కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఓఎల్ఈడి టీవీలు. ఓఎల్ఈడి టీవీలు అయితే మాత్రం పిక్చర్ క్వాలిటీ తోపు అయితే ఉంటాయి, దాంట్లో అసలు ఎలాంటి డౌట్ లేదు. వ్యూవింగ్ యాంగిల్స్ కానీ ఇక బ్లాక్ లెవెల్స్ అయితే మాత్రం మోస్ట్ డీపర్ బ్లాక్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మంచి వ్యూవింగ్ యాంగిల్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ మనము ఏదైనా కలర్స్ చూసినప్పుడు కూడా బ్రైట్గా ఉండేటువంటి కలర్స్ చూసినప్పుడు, ఆర్జీబీ కలర్స్ చూసినప్పుడు కూడా మనకి కంటి నిండా అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ ఓఎల్ఈడి టీవీలు. కాకపోతే ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. దీనిపైన కూడా మనకి కొన్ని టీవీస్ అయితే ఉన్నాయి, అవి అయితే అసలు మనకి అందుబాటులోనే ఉండవు. ఈవెన్ మనం చెప్పాలంటే మినీ ఎల్ఈడి టీవీల నుంచి ఓఎల్ఈడికి వెళ్ళేటప్పటికే మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఈ 2026లో క్యూఎల్ఈడి టీవీలు, మినీ ఎల్ఈడి టీవీలు మెయిన్. ఎవరికైతే బడ్జెట్ కొంచెం తక్కువ ఉందనుకుంటారో వాళ్ళు క్యూఎల్ఈడి తీసుకోవాలి. బట్ నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే మాత్రం మనం మినీ ఎల్ఈడికి అయితే వెళ్ళొచ్చు. ఇక మనము బెస్ట్ టీవీస్ ఏమున్నాయి 55 ఇంచెస్లో అనేది చూద్దాము. ఒకవేళ మీరు కనుక వీటిని పర్చేస్ చేయాలి అని అనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ అన్ని అమెజాన్లో ఉంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవి ఒకవేళ మీకు ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్ ఉన్నాయి అని అనుకుంటే ఇక్కడ మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తుంది, షాప్ బటన్. ఆ షాప్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని కూడా మోడల్స్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఏదైనా బెస్ట్ మోడల్స్ ఉంటే కూడా నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. యాక్చువల్గా మనము ఒక టీవీ కొనాలనుకున్నప్పుడు మేజర్గా కొన్ని అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే మన రూమ్ కండిషన్కి లైటింగ్ అనేది ఎక్కువ వస్తుందా లేదా. సో మనం ఒకవేళ హాల్లో పెట్టుకోవాలనుకుంటున్నాము, హాల్లోకి లైటింగ్ ఎక్కువ వస్తుందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లైటింగ్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటే మనము దానికి తగ్గ టీవీ తీసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే మనము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము క్యూఎల్ఈడిలో కనుక చూసుకున్నట్లయితే పిక్చర్ క్వాలిటీ, డీసెంట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తారో, అదే మనం మినీ ఎల్ఈడిలో కానీ ఓఎల్ఈడిలో కనుక చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ప్యానల్స్ అనేవి. సో ఈ మినీ ఎల్ఈడి కానీ ఓఎల్ఈడి టీవీలు కానీ మీరు ఎలాంటి లైటింగ్ కండిషన్లో ఉన్నా సరే మనకి ఈజీగా పిక్చర్ క్వాలిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది. మోస్ట్ డీపర్ బ్లాక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ మనం క్యూఎల్ఈడితో కంపేర్ చేస్తే సో డే టైంలో కూడా మనం ఒకవేళ విండోస్ ఓపెన్ చేసినా సరే మంచి డీపర్ బ్లాక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఆడియో క్వాలిటీ. సో ఆడియో క్వాలిటీ అనేది దాదాపు మారిపోయింది ప్రీవియస్తో మనం కంపేర్ చేస్తే. ఒకప్పుడు మనం టీవీలు తీసుకుంటే మనకి డబ్బాల సైజులో ఇంతలా ఉండేవి. అప్పుడు ఏంటంటే మంచి మంచి స్పీకర్స్ దాంట్లో ఇంక్లూడ్ చేసేవాళ్ళు. మనకి 40 వాట్స్ అని, 25 వాట్స్ అని, లేదా 20 వాట్స్ అయినా సరే చాలా లౌడ్గా వచ్చేవన్నమాట. ఎందుకంటే బాగా లావు ఉంటాయి కాబట్టి స్పీకర్స్ అన్ని దాంట్లో సెట్ చేసి మనకి ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ ప్యాషన్ మాయలో పడిపోయి అందరూ కూడా స్లిమ్గా కావాలనుకుంటున్నారు. సో రోజు రోజుకి ఇంకా సన్నగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ స్లిమ్ మోడల్స్ అన్నిటిలో అంత సౌండ్ బార్స్ అయితే అంత మంచిగా అయితే రావట్లేదు. సో మనము బెటర్ ఆల్టర్నేటివ్గా సౌండ్ బార్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ఇది మాత్రం పక్కా. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రిఫ్రెష్ రేటు. ఒకవేళ మనము మూవీస్ చూస్తాము నార్మల్గా, లేదంటే న్యూస్ చూస్తాము అని అనుకోండి, ఇది మనకి 60 హెర్ట్జ్ మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ కంపెనీ టీవీలు తీసుకుంటున్నామంటే అక్కడ మనకి 50 హెర్ట్జ్ కూడా మోర్ దెన్ ఎనఫ్ ఉంటుంది. ఒకవేళ నార్మల్ టీవీలు తీసుకున్నా మీకు 60 హెర్ట్జ్ వరకు చాలా బాగుంటుంది. లేదు నేను గేమింగ్ చేస్తాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మినిమం టు మినిమం 120 హెర్ట్జ్ అయితే ఉండాలి, లేదంటే వాళ్ళకి అసలు మంచి ఎక్స్పీరియన్స్ అయితే అసలు ఉండదు. ఇక లేటెస్ట్ టెక్నాలజీ 8K టీవీలు. 8K టీవీల గురించి మనం అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 55 ఇంచెస్లో 8K టీవీలు 2026లో మనం ఒకవేళ డబ్బులు పెట్టినా కానీ వృధానే. అండ్ అవి లేవు కూడా, ప్రజెంట్ మనకి అవైలబుల్ కూడా లేవు. ఒకవేళ పెట్టినా సరే మనం చాలా వృధా ఉంటుంది. ఎందుకు అంటే 8K కంటెంట్ ఇంకా మనకి అందుబాటులోకి అయితే రాలేదు. ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా చాలా తక్కువ అవైలబిలిటీ అయితే ఉంది, ఇంకా మనకి ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి మాక్సిమం మనం 4K వరకే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మనము మన బడ్జెట్కి తగ్గట్టుగా మంచి టీవీలు ఏమున్నాయో చూసేద్దాము. సో ఫస్ట్ మనము వాల్యూ ఫర్ మనీ ఉండేవి చూద్దాము. అంటే మనకి 30,000 రూపాయల నుంచి 45,000 రూపాయల మధ్యలో బెస్ట్ 55 ఇంచెస్ టీవీస్ ఏమున్నాయో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వియూ నుంచి వియూ వైబ్ డీవీ అయితే ఉంటుంది. ఇందులో మనకి 88 వాట్స్ ఇన్బుల్ట్ సౌండ్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. అంటే ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్తో వస్తుంది అనమాట. అంటే ఎవరైతే నేను ఒకవేళ సౌండ్ బార్ ప్రత్యేకంగా కొనకూడదు అంటే నాకు సౌండ్ బార్ ఇష్టం
సిస్టమ్ ఉండదు, దాంట్లో నుంచి వచ్చే సౌండ్ సరిపోద్ది, కాకపోతే కొంచెం లౌడర్ వస్తే సరిపోతుంది అని అనుకుంటారో సో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్లు కూడా బాగుంటాయి. సో ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంటుంది. ఈవెన్ మీకు బ్రైట్నెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా బాగుంటుంది. మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదంటే ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో కూడా మీకు ఇక్కడ ట్యాగ్ చేసి పెట్టుంటాను. అండ్ ఇక్కడ మీకు లుమియో నుంచి కూడా ఉంది. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. లుమియో నుంచి విజన్ 7, విజన్ 9 అయితే ఉంటాయి. విజన్ 9 వచ్చేటప్పటికి మీకు క్యూడీ మినీ ఎల్ఈడితో వస్తుంది. విజన్ 7 వచ్చేటప్పటికి నార్మల్ క్యూఎల్ఈడి టీవీ అనమాట. కాకపోతే కొంచెం బ్లాక్ లెవెల్స్ మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ అంతా కూడా మీకు ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. ఈవెన్ ఫాస్టెస్ట్ టీవీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ సోనీతో కంపేర్ చేసినా కూడా ఫాస్టెస్ట్ టీవీ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక సర్వీస్ గురించి అయితే మీరు ఆలోచించాలి. థర్డ్ పార్టీ సర్వీస్ అయితే ప్రెజెంట్ మీకు అవైలబుల్ అయితే ఉంది. బట్ ఫ్యూచర్ గురించి అయితే మనం ఆలోచించాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా ఒక మంచి టీవీ కావాలనుకుంటే మాత్రం దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హైసెన్స్ నుంచి E7Q సిరీస్ అయితే ఉంటుంది. ఇది క్యూఎల్ఈడి టీవీ అనమాట. మంచి అప్ స్కేలింగ్తో వస్తుంది ఈ టీవీ చెప్పాలంటే. ఎవరైతే కేబుల్ టీవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారో, అంటే రూరల్గా నాకు క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది, నేను కేబుల్ టీవీ చూస్తున్నప్పుడు, లేదంటే సీరియల్స్ చూస్తూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు, లేదంటే ఓల్డ్ మూవీస్ చూస్తూ ఉంటారు, అంత మంచి పిక్చర్ క్వాలిటీ రావు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే ఈ టీవీని తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు అప్ స్కేలింగ్తో రావడం వల్ల కొంచెం పిక్చర్ క్వాలిటీ అనేది పెంచుతూ ఉంటుంది. సో దట్ ఇది ఒక మంచి మోడల్గా చెప్పుకోవచ్చు. హైసెన్స్ నుంచి E7Q సిరీస్ అనేది ఇది ఒక క్యూఎల్ఈడి టీవీ. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మోటరోలా నుంచి అయితే ఉంటుంది. మోటరోలా క్యూఎల్ఈడి టీవీ ఇది వచ్చేటప్పటికి ఇన్విజన్ X అనమాట. ఎన్ని రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. ఇది మీకు గూగుల్ టీవీ ఓఎస్తోనే వస్తుంది. ఇది కూడా ఇంతవరకు నేను చెప్పినవి ఒక హైసెన్స్ తప్ప మిగతావన్నీ కూడా మీకు గూగుల్ టీవీ ఓఎస్తోనే రావడం జరుగుతుంది. అండ్ మంచి కలర్స్ కూడా ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే లిటిల్ బిట్ మీకు ఆ ప్యానల్ మధ్యలో లిటిల్ గ్యాప్ అయితే ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. మంచి కలర్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈవెన్ బ్రైట్నెస్ కూడా హై బ్రైట్నెస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా మీకు బాగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నాకు ఓన్లీ కంపెనీ నుంచే కావాలని ఎవరైతే అనుకుంటారో, ఇక్కడ మీకు సామ్సంగ్ నుంచి కూడా కొన్ని ఉన్నాయి. బట్ అవైతే అంత రికమెండబుల్ కాదు, అంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో. మీరు పైకి వెళ్ళారంటే మాత్రం ఉన్నాయి మళ్ళీ. అండ్ ఎవరైతే నాకు ప్రీమియం బ్రాండ్ నుంచి కావాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇక్కడ LG నుంచి UA8200 అయితే ఉంటుంది. మళ్ళీ మీకు ఇక్కడ 7500 ఉంటుంది. మీరు దాన్ని అయితే తీసుకోవద్దు. UA8200 ఉంటుంది. ఇది మీకు ఆన్లైన్లో 8300 పేరుతో అవైలబుల్ ఉంటుంది. మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. మంచి ప్రాసెసర్తో కూడా వస్తుంది. మీకు అప్ స్కేలింగ్ కూడా ఉంటుంది. కొన్ని ఫీచర్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. కాకపోతే మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంటుంది, కానీ మ్యాజిక్ రిమోట్ అయితే మీకు ప్రొవైడ్ చేయట్లేదు. ఎక్స్టర్నల్గా మీరు పర్చేస్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు టూ మచ్ బ్రైట్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. IPS ప్యానల్తో వస్తుంది. వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగుంటాయి. బట్ బ్రైట్నెస్ మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో ఇవి మీరు ఒకవేళ 30,000 రూపాయల నుంచి 45,000 రూపాయల్లో ఒక మంచి టీవీ తీసుకోవాలనుకుంటే 55 ఇంచెస్లో. ఇప్పుడు మనం మిడ్ రేంజ్లో చూద్దాం. అంటే 45,000 రూపీస్ నుంచి 65,000 రూపీస్లో మనకి ఒక మంచి టీవీలు ఏమున్నాయో చూద్దాం. సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనము QD మినీ ఎల్ఈడి టీవీ అయితే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి TCL నుంచి TCL Q6C QD మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. దీంట్లో ఒక్కటి ఉంది ఒకటి లేదు అని చెప్పడానికి మనం ఏమి ఉండదు. ప్రతి ఒక్కటి ఉంటుంది. IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 144 హెర్ట్జ్ మోషన్ గ్రాఫిక్స్ కానివ్వండి, అలాగే మీకు ఓంక్యూ స్పీకర్స్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఒక్కటి ఉంది ఒకటి లేదని మాత్రం చెప్పడానికి అయితే ఉండదు. 512+ డిమ్మింగ్ జోన్స్తో అయితే వస్తుంది. దీంట్లోనే మనకి Q6CS అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. రిమైనింగ్ స్పెక్స్ అన్ని కూడా మీకు సేమ్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కూడా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 55 ఇంచెస్ టీవీ వచ్చేటప్పటికి మీకు 40,000, 42,000, 43,000 ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఏది చెక్ చేసినా కూపన్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా లేదా కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఖచ్చితంగా చూసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి హైసెన్స్ నుంచి హైసెన్స్ U7Q మినీ ఎల్ఈడి అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే వస్తుంది. ఇందులో మనకి లోకల్ డిమ్మింగ్ ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ మనం మూవీ చూసినప్పుడు ఒక మంచి ఫీల్ని అయితే మనకి తీసుకొస్తాయి. కలర్స్ వైజ్గా చూసుకున్నప్పటికి కూడా ఒక మంచి టీవీ అయితే మనం దీన్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు అన్నీ కూడా మినీ ఎల్ఈడి టీవీలు యుగం నడుస్తుంది. ప్రజెంట్ చెప్పాలంటే రాబోయే తరంలో మళ్ళీ మనకి OLEDకి అయితే వెళ్ళిపోతాయి. ఫస్ట్ మనము LCD టీవీలు చూసాం, తర్వాత LEDలు చూసాం. అంటే ఆల్మోస్ట్ రెండు ఒకటే అనుకోండి. తర్వాత మీకు QLED వచ్చింది. ఇప్పుడు మినీ ఎల్ఈడి టీవీ యుగం అయితే నడుస్తుంది. నెక్స్ట్ మనకి ఈ మినీ ఎల్ఈడిలో AI అయితే వస్తాయి. తర్వాత మనకి OLED వస్తుంది. OLEDలో AI వస్తాయి. సో ఇట్లా మనకి ఫీచర్స్ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి అనమాట. కాస్ట్ వైజ్గా కూడా తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సోనీ నుంచి సోనీ బ్రావియా 2 అండ్ బ్రావియా 3 రెండు అయితే ఉంటాయి. సోనీ బ్రావియా 2లో వచ్చేటప్పటికి మీకు డాల్బీ అట్మాస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సోనీ బ్రావియా 3లో వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది.
ట్రూ కలర్స్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి మంచి టీవీస్ అంటే మాత్రం సోనీ టీవీస్, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈవెన్ చెప్పాలంటే చాలామందికి సోనీ టీవీలు కూడా నచ్చు. ప్రతి ఒక్క బ్రాండ్లో నచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఎల్జీ నచ్చదు, కొంతమందికి సామ్సంగ్ నచ్చదు, కొంతమందికి సోనీ నచ్చదు. బట్ అల్టిమేట్గా చూసుకున్నప్పటికీ యూజర్ రివ్యూస్ ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా సోనీ బ్రావియా 2, బ్రావియా 3 ఏదైనా బ్రావియా సిరీస్ కానీ సోనీ నుంచి వస్తున్న టీవీ అంటే మాత్రం ఖచ్చితంగా వన్ ఆఫ్ ద హై లెవెల్లో అయితే ఉంటుంది. మనం QLED మినీ ఎల్ఈడి టీవీలతో కంపేర్ చేసినా ఇక్కడ మనం ఎల్ఈడి టీవీలు చూసుకున్నట్లయితే హై లెవెల్ అయితే ఉంటాయి. వీటి యొక్క బ్లాక్ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఫైన్ అయితే ఉంటాయి. సో ఇది కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, బ్రావియా 2లో డాల్బీ అట్మాస్ మాత్రమే వస్తుంది. బ్రావియా 3లో డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ రెండు అయితే సపోర్ట్ చేస్తాయి. అదే మీరు ఎల్జీలోకి వెళ్ళారంటే ఎల్జీ మీరు ఒకవేళ QNED తీసుకున్నా సరే డాల్బీ అట్మాస్ మాత్రమే వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి బడ్జెట్లో అంటే 30,000 రూపాయల లోపు తీసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం అనమాట. ఇక్కడ మనకి ఐఫాల్కన్ నుంచి టీవీ అయితే ఉంటుంది. చెప్పాలంటే అది ఒక TCL టీవీ, పేరుకే ఐఫాల్కన్ టీవీ, కానీ ఇది ఒక TCL టీవీ. మ్యానుఫ్యాక్చరింగ్ మీకు ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి. మీరు ఎవరేం చెప్పినా నమ్మవద్దు, ఇది ఒక TCL టీవీ. చెప్పాలి అంటే పేరుకు మాత్రమే డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మన గోద్రేజ్లో చూడండి చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. మనం పెప్సీలో చూడండి చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి, దాని కింద సబ్ బ్రాండ్స్. కోకోకోలాలో చూడండి చాలా సబ్ బ్రాండ్స్ అయితే ఉంటాయి కదా. సేమ్ అదే విధంగా వీటిలో కూడా మంచి గూగుల్ టీవీ అనమాట ఇది. డాల్బీ విజన్ కావాలనుకుంటే సో వాళ్ళకు కూడా దీంట్లో డాల్బీ విజన్ కూడా అవైలబుల్ అయితే ఉంది. డాల్బీ అట్మాస్ కూడా అవైలబుల్ ఉంది. మీరు 30,000 రూపాయల లోపు కావాలనుకుంటే దీంట్లో 55 ఇంచెస్ టీవీ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఇంకొంచెం బడ్జెట్ వేసుకొని మీరు మిగతా టీవీస్కి వెళ్ళమని నేనైతే రికమెండ్ చేస్తాను. బట్ నా బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ ఉందనుకుంటే మీరు దీన్ని కూడా ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ దీంట్లోనే మోటరోలా నుంచి మోటరోలా ఇన్విజన్ X అయితే ఉంటుంది. మంచి 4K టీవీ, మీరు దీన్ని కూడా ఇక్కడైతే కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు కొంచెం ప్రీమియంకి వెళ్ళారు అనుకోండి, అంటే 65,000 రూపాయలు అలా వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు సోనీ నుంచి సోనీ బ్రావియా 5 అయితే ఉంటుంది మినీ ఎల్ఈడి టీవీ. ఇక్కడ మీకు సోనీ బ్రావియా 7లో కూడా మినీ ఎల్ఈడి టీవీ ఉంటుంది. కాకపోతే బ్రావియా 5తో కంపేర్ చేస్తే బ్రావియా 7లో కొంచెం బ్రైట్నెస్ అనేది హై ఉంటుంది, దీంట్లో కొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది. బట్ మినీ ఎల్ఈడి టీవీ సోనీ నుంచి మీకు తెలుసు కదా, ఇక సోనీ నుంచి మినీ ఎల్ఈడి టీవీ వస్తుందంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. XR ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ చెప్పాలంటే బటర్ స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ట్రూ కలర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట దీంట్లో నుంచి. సో మంచి ప్రాసెసర్తో వస్తుంది. ఈవెన్ ఎక్కడ మీకు స్లో అవ్వడం కానీ మీకు బ్లాక్ లెవెల్స్ ఇష్యూ కానీ ఏమీ ఉండదు. ఒక మంచి టీవీ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు 25,000 రూపాయల దగ్గర కూడా నేను పెట్టుకోగలను అనుకుంటే మీకు అప్పుడప్పుడు ఇది ఆఫర్లో ఆ ప్రైస్కి అయితే వస్తుంటుంది. సో ఒక్కోసారి మాత్రం ప్రైస్ అనేది ఇంకొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. కొంచెం చూసుకొని తీసుకోండి, ఎందుకంటే ప్రైస్ మీకు అటు ఇటుగా అవుతూ ఉంటాయి. నేను చేస్తున్నప్పటికీ ఉన్నటువంటి ప్రైజెస్ మాత్రమే నేను చెప్పగలను. బట్ ఓవరాల్గా ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికప్పుడు వేరియంట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, వేరియంట్స్ని బట్టి. అంటే ఇవి మీరు ఒకవేళ 55 ఇంచెస్ టీవీస్ తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ 55 ఇంచెస్ టీవీస్. కాకపోతే నా దగ్గర నాకు మినీ ఎల్ఈడి టీవీయే కావాలి, నా దగ్గర 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు ఉందంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కూకా నుంచి మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంటుంది. సో దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అప్రాక్సిమేట్లీ మీకు ఒక 32, 33, 34, 35,000 సో ఇట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇఫ్ ఒకవేళ ఎవరన్నా కావాలంటే నా దగ్గర ఉంది, ఎవరన్నా పర్చేస్ చేసే పని అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నేను మీకు పక్కన మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, నేనైతే సెల్ చేస్తాను అనమాట. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇంకొంచెం దీనికంటే నేను ఒక 3-4 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోగలను అనుకుంటే ఫిలిప్స్ నుంచి కూడా మీకు QD మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ రెండు బ్రదర్ అండ్ సిస్టర్స్ అని చెప్పాలి, సేమ్ ఒక తల్లి బిడ్డలే ఈ రెండు కూడా. ఈ ఫిలిప్స్ నుంచి కూడా మీకు టీవీ అయితే ఉంది మినీ ఎల్ఈడి టీవీ. ఇంకొక 4,000-5,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇది కూడా వస్తుంది. ఈ టీవీ కూడా మన దగ్గర ఉంది, ఎవరన్నా కొనాలనుకుంటే మన దగ్గర నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, ఇప్పుడు నేనైతే హైదరాబాద్లో ఉంటాను, మీరు కూడా హైదరాబాద్లో ఉంటే ఇది మీకు వీలవుతుంది. లేదంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే పర్చేస్ చేయొచ్చు. మీరు ఆన్లైన్లో ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కొన్ని మాత్రమే మీకు అమెజాన్లో ఉంటాయి, కొన్ని మాత్రం ఫ్లిప్కార్ట్లో ఉంటాయి. అమెజాన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్లో ఉన్నట్లయితే ఇక్కడ షాప్ బటన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. సో చాలా వరకు ఆఫర్స్ అయితే చెక్ చేసుకోండి. రెండిట్లో కంపేర్ చేసి చూస్తే నాకైతే చాలా వరకు ఫ్లిప్కార్ట్లోనే ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ ఆఫర్స్ కనిపిస్తూ ఉన్నాయి. బికాజ్ ఎందుకు అని అంటే ఇక్కడ ఏదైతే క్రియేటర్స్ ఉన్నారో క్రియేటర్స్ కోసం అఫిలియేట్ ఆప్షన్ తీసుకురావడం వల్ల బ్రాండ్స్ అన్నీ కూడా అమెజాన్ వదిలి ఇట్లా ఫ్లిప్కార్ట్కి అయితే వచ్చేసాయి అనమాట. సో దానివల్ల మనకి ఎక్కువ ఆప్షన్స్ మనకి ఫ్లిప్కార్ట్లోనే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. సో చెప్పాలంటే సర్వీస్ కూడా ప్రీవియస్తో కంపేర్ చేసి చాలా వరకు ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది గైస్ మీరు ఒకవేళ మంచి 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.